హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. చికెన్ ప్రియుల కోసం చికెన్ ఘీ రోస్ట్ని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసి ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఘీ అయితే తీసుకోవాలి. ఘీ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ షాజీరా, కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ కిలో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఈ విధంగా కదుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే కుక్ చేసుకుంటే ఈ విధంగా వాటర్ మొత్తము చికెన్లోది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే కారం ఒక స్పూనే వేసుకుంటున్నాను. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా ఉంటుందండి. 10 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ మొత్తాన్ని. ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసి కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, ముందుగానే వేయించి పెట్టుకున్న కాజును అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. కాజు అయితే ఆప్షనల్ మాత్రమే. ఇది స్నాక్స్ లాగాను పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.